హా ఇది బ్రేకింగ్ వార్త. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ మీద సిబిఐ రైడ్స్ జరిగినాయి. కాదు సిబిఐ రైడ్స్ జరగలేదు. జరిగినాయా? జరిగినాయి. దీన్ని వెంకయ్య నాయుడు సార్ ఖండించిండు, కేజ్రీ సార్ మద్దతు ఇచ్చిండు. సిబిఐ కేంద్రం చెప్పినట్టు అస్సలే వినదన్నాడు వెంకయ్య నాయుడు సారు. కాదు సిబిఐని సెంటర్ సర్కారే ఉషోల్పిందన్నాడు కేజ్రీవాల్ సారు. ఆఫీస్ని సీజ్ చేసి తాళం చెవులు పట్టుకొని పోయిండ్రు. తాళం వేసుకపోలేదా? తాళం చెవులు పట్టుకపోలేదట. ఏంది మీరు గట్ల చూస్తుండ్రు? ఇక మరి వార్త గిట్లనే ఉన్నది, ఏం అర్థం కాకుండా. సావిత్రి కన్ఫ్యూజ్ అవ్వట్లా ఓ అర్థం ఉన్నదుల్లా. ఎందుకంటే ఈ వార్తనే అసోంటిది. ఒకళ్ళు అవునంటారు, ఇంకొకరు కాదంటారు. అవును కాదు కాదు అవును అవునవును కాదు 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 అవును అని గిట్లా చెప్తుంటే ఇక మేమేం చెప్పాలి? మీకేం అర్థమవుతుంది? అస్సలు ముచ్చట ఏందంటే పొద్దుగాల 9 గంటలకు మా ఆఫీసులకు సిబిఐ ఆఫీసర్లు జొర్రబడ్డరని అందరికి వినబడేటట్టు పిట్టగుట్ల కూతబెట్టిండు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు. షీపిరికట్టల ఆఫీస్లా సిబిఐ వాళ్ళకేం పని అని ప్రశ్నించిండు. ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్ చూసుకో శాతగాక సిబిఐని షికండి చేసిండ్రని ఫుల్లు గరమైండు. మా కాగితాలు ఎత్తుకపోయినరని కూడా ఫుల్లు లొల్లి పెట్టిండు పిట్టగుట్లనే. నిప్పు మీద నీళ్లు పోసేది పోయి పువ్వు గుర్తోళ్ళు తలా ఇంత ఉప్పేసిండ్రు. ఇక చిటపటలకు పొద్దుందాక శంగ ఎగిరిండ్రు ఇంగ్లీష్ టీవీ వాళ్ళు. కానీ సిబిఐ వాళ్ళు ఏమంటుండ్రంటే ఢిల్లీ సర్కార్ల పనిచేస్తున్న రాజేంద్ర కుమార్ అనే ఓ పెద్ద సారు అడ్డగోలుగా పైసలు సంపాదించిండు, ఆ పైసల కోసమే ఆఫీసులు ఎంక్లాడినావు అని చెప్తున్నారు. ఇక ఇప్పుడు చెప్పుండ్రుల్లా, షీపూర్ కట్టల మనిషి కాగితాలు ఎత్తుకపోయినరా లేదా? ఏంది మీరు కూడా చెప్పలేకపోతుండ్రు కదా. కానీ రాజకీయాలంటే గిట్లనే ఉంటాయి. దేశాన్ని వెళ్తున్న పార్టీని ఢిల్లీ పట్నంకెళ్ళే ఊడ్ చేస్తే సెంటర్ సర్కార్ వాళ్ళు ఊకుంటారా? టైం చూసి వాతాలు పెడుతుండ్రు. మరి కేజ్రీవాల్ సార్ ఊకుంటాడా? షీపూర్ పుల్ల కింద పడ్డా ఫుల్ సౌండ్ చేస్తుండు. ఇగో గీ తీర్ల ఢిల్లీలో రాజకీయాలు నడుస్తున్నాయి.